సెకండ్ ప్రోమో రావడానికి మామూలుగా 5:30, 6 ఆ ప్రాంతంలో వస్తుంది. కానీ ఇంత ఎర్లీగా వచ్చిందంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఇవాళ థర్డ్ ప్రోమో కూడా ఉంటుంది. ఆ థర్డ్ ప్రోమో సెకండ్ ప్రోమో వచ్చే టైంకి వస్తుంది అనమాట, 5:30, 6 ఆ ప్రాంతంలో. సో ఇవాళ కంటెంట్ బాగానే ఉండేలా ఉంది అని మనకి సింపుల్గా చెప్పడానికి ఇలా మూడేసి ప్రోమోలు అయితే వచ్చేస్తున్నాయి. సో మార్నింగ్ ప్రోమోలో ఏం జరుగుతుందని లీక్స్తో సహా మనం చెప్పుకున్నాం కదా. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఈ వీడియో చివరిలో ఇక్కడ పెట్టేస్తాను, ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ ప్రోమోలో చూసుకుంటే దీన్ని కూడా ప్రోమోతో పాటు లైవ్లో కూడా ఏం జరిగింది అండ్ ఏం జరగబోతుంది అనేది కూడా లీక్స్తో పాటు కంప్లీట్గా మాట్లాడేసుకుందాం. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ముందుగా చూసుకుంటే ఏదైతే ఈ టాస్కులు మొదలు అవుతున్నాయో, నిన్న హాకీ టాస్క్ లాంటిది జరిగితే ఆ హాకీ టాస్క్లో వీళ్ళు విన్ అయ్యారు, ఆల్రెడీ యష్మి టీం వాళ్ళు విన్ అయ్యారు. సెకండ్ టాస్క్ రింగ్ టాస్క్ మార్నింగ్ ప్రోమోలో చూపించిన దాంట్లో నైనిక టీం విన్ అవుతారు. దానివల్ల రచ్చరచ్చ అయినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే సంచాలక్ డెసిషనే ఫైనల్ కాబట్టి బిగ్ బాస్ ప్రకారంగా. సో ఆ ప్రకారంగా నైనిక టీం విన్ అవుతారు. అండ్ ఈ రింగ్ టాస్క్ తర్వాత ఇంకో టాస్కే ఇందాక సెకండ్ ప్రోమోలో మనకు చూపించిన బ్రిక్ టాస్క్ అనమాట. సో ఈ బ్రిక్ టాస్క్ సంబంధించి మళ్ళీ యష్మి టీం వాళ్ళే విన్ అవుతారనమాట. సో ఫస్ట్ అండ్ థర్డ్ టాస్క్, అటు హాకీ టాస్క్ కానీ ఇటు బ్రిక్ టాస్క్ కానీ రెండు యష్మి టీం వాళ్ళే విన్ అవ్వడం వల్ల బిగ్ బాస్ వీళ్ళకి స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వడానికి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే నాగార్జున గారు లాంచ్ ఎపిసోడ్లో ఒక స్పెషల్ రూమ్ మనకి చూపించకుండా ఈ రూమ్ ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి అన్నట్టుగా వదిలేశారు కదా. సో ఆ స్పెషల్ రూము యష్మి టీం వాళ్ళకి ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. యష్మి టీం వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రూమ్ ఇవ్వబోతున్నట్టుగా అయితే టాక్ అయితే నడుస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విన్ అయిన టీం వాళ్ళు వేరే టీం నుంచి అంటే నిఖిల్ టీం నుంచి స్వాప్ చేసుకోవచ్చు, స్వాప్ కాదు యాక్చువల్లీ వాళ్ళ టీం నుంచి జనాల్ని తీసుకోవచ్చు అన్నట్టుగా అన్నారు కదా. సో ఆ ప్రకారంగా వీళ్ళు ఇప్పుడు సోనియాని ఎక్స్చేంజ్ అంటున్నా, ఆ సోనియాని వీళ్ళ టీంలోకి తెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ నిఖిల్ టీంలో సోనియా ఉంది కాబట్టి సోనియా కానీ మణికంఠ కానీ నబీల్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చాయిస్ ప్రకారంగా మణికంఠని ఎలాగో తీసుకునే సమస్య లేదు, ఎందుకంటే మణికంఠని ఆల్రెడీ చాలామంది మణికంఠ అక్కడ నిల్చున్నప్పుడు ఆయనని ఎవరు తీసుకుంటారు అనుకున్నప్పుడు అసలు నైనిక కానీ యష్మి కానీ కనీసం నిల్చోలేని వాళ్ళు ఇంకెందుకు తీసుకుంటారు. సో మణికంఠని అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు. కానీ లైవ్లో ఏంటంటే నా కోసం ఇద్దరు నిల్చోనప్పుడు ఇద్దరికి నేను అక్కర్లేదు అనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వెళ్తాను వాళ్ళ టీంలోకి, నాకు కూడా అవసరం లేదన్నట్టుగా మణికంఠ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉన్నాడు. అంటే బేసిక్గా ఒక మనిషి ఇట్లా మెంటల్గా బాధపడుతున్నాడు అన్నప్పుడు తన మెంటల్ స్టేట్ అనేది సరిగ్గా లేనప్పుడు ఆయనతో డీలింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. మళ్ళీ మేమేమన్నంటే తను హర్ట్ అయ్యి టీము వదిలేసిపోతాడేమో, లేకపోతే కోపంతో అవతల టీం వాళ్ళని విన్ చేస్తాడేమో, ఇలాంటి సవాలక్ష డౌట్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు మణికంఠన్ అందుకే ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికి ముందుకెళ్ళి మాట్లాడటానికి కానీ లేదా ఓదారుస్తాను కానీ ఇలా సవాలక్ష కారణాలు ఏవైనా సరే ఖచ్చితంగా ఎగెయిన్స్ట్ అవ్వడానికి మాత్రం చాలా భయపడుతున్నారు. అండ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మనిషికి సింపతి వస్తుంది అనుకున్న టైంలో ఆ మనిషిని నెగిటివ్గా ఏమైనా చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బీభత్సమైన నెగిటివిటీలోకి వెళ్ళిపోవడం ఖాయం. ఇది మనకి ఎప్పటో ఫస్ట్ సీజన్ నుంచి సెకండ్ సీజన్ నుంచి మనం చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ రీసెంట్ లాస్ట్ సీజన్లో కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి అంత ఇమ్మీడియట్ జప్మని అంత పాజిటివిటీ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆ బీటెక్ అది ఇదని అమర్దీప్ చేసిన నామినేషన్ వల్ల, ఇమ్మీడియట్గా స్టార్టింగ్లో చేసిన నామినేషన్ వల్లే ఇమ్మీడియట్గా పల్లవి ప్రశాంత్ ఓవర్ నైట్ స్టార్ అయితే అయిపోయాడు. సో ఆ సింపతి బేసిస్ అనేది బాగా వర్కౌట్ అవడం వల్ల అఫ్కోర్స్ తనకి బయట ఫాలోయింగ్ ఎలా ఉంది అది వేరే విషయం అయినా కూడా ఆ బీటెక్ నామినేషన్ అనేది అమర్దీప్ చేసిన బీటెక్ నామినేషన్ చాలా వరకు యూజ్ అయింది. సో ఇక్కడ కూడా మణికంఠకి పాజిటివిటీ అనేది డెఫినెట్లీ ఉంది. మొన్న జరిగిన నామినేషన్స్లో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి వాళ్ళ అమ్మ లాస్ట్ రైట్స్ చేయడానికి కూడా డబ్బులు పక్క ఎక్కడో అడుక్కొని తెచ్చినట్టుగా ఇలాంటి చాలా విషయాలు ఉండేసరికి జనాల్లో పాజిటివిటీ వచ్చిన మాట అయితే వాస్తవం. ఓటింగ్ అనేది అది ప్రూవ్ చేస్తుంది. ఆల్రెడీ ఓటింగ్ పరంగా మణికంఠకి చాలా మంచి ఓటింగ్ ఉంది. విష్ణుప్రియ లాంటి ఒక ఫుల్లీ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్తో మణికంఠ ఇప్పుడు పోటీ పడగలుగుతున్నాడంటే మణికంఠ అసలు ఎవరు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ కొన్ని సీరియల్ చేసినా కూడా కంపారిటివ్లీ విష్ణుప్రియతో పోలిస్తే చాలా తక్కువ మందికి తెలిసిన కంటెస్టెంట్. సో అలాంటి ఒక కంటెస్టెంట్ ఇప్పుడు విష్ణుప్రియ లాంటి ఒక కంటెస్టెంట్తో పోటీ పడతాడంటే డెఫినెట్లీ మొన్న జరిగిన నామినేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందని దీని సారాంశం అనమాట. కాబట్టి అలాంటి ఇంపాక్ట్ ఉన్న కంటెస్టెంట్
ఇప్పుడు లాస్ట్ సీజన్ వీళ్ళందరూ చూసి వచ్చిన వాళ్ళే కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎలాగైతే రైజ్ అయ్యాడో ఆ ఒక్క నామినేషన్ వల్ల ఈ నామినేషన్ వల్ల కూడా అలా రైజ్ అయ్యి ఉంటాడేమో అని ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదు అంటారా? ఆ మాత్రం తెలుసు కాబట్టే ఎందుకురా బాబు అన్నెసరిగా ఇప్పుడు వెళ్ళి గెలుక్కోవడం అంటూ ఇప్పుడు మనకంటే నామినేట్ చేయడానికే భయపడతారు ఇప్పుడు ఒక్కొక్కరు. నామినేట్ చేయడానికి లేకపోతే గట్టిగా ఒక మాట అనడానికి ఏ దానికైనా సరే భయపడి తీరాల్సిందే. ఇప్పుడు అబ్బా ఎందుకు వచ్చింది బాబు ఒక మనం అన్నెసరిగా నెగిటివ్ అవుతామేమో, మనం అన్నెసరిగా పబ్లిక్కి విలన్స్ అవుతామేమో, దూరంగా ఉండడమే బెటర్, సైలెంట్గా ఉండడమే బెటర్ అంటూ ప్రతి ఒక్కరూ ఒక డెసిషన్కి వచ్చే అవకాశమే ఉంది. సో అది ఇప్పుడు మణికంఠ విషయంలో వర్కౌట్ అవుతుంది. సో ఆయనని ఎవరు ఇప్పుడు వీళ్ళకి తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా, నిఖిల్ టీం నుంచి తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా విన్ అయిన టీంకి తీసుకోలేదు, సోనియానే తీసుకున్నారన్నమాట. సో సోనియా ఎలాగో ఫుల్లీ ఆమెకు చాలా ఉత్సాహం, ఎప్పుడెప్పుడు నిఖిల్ టీం నుంచి బయటకు వచ్చి నిఖిల్కి ఎగెన్స్ట్గా పోరాడదామా అని ముందు నుంచి ఆమె బీభత్సంగా కాసుకుని కూర్చున్నా. అసలు ఆమెకు నిఖిల్ టీంకి వెళ్ళడమే ఇష్టం లేదు, ఎందుకంటే నిఖిల్తో ఫ్రెండ్షిప్ అయితే మళ్ళీ రైవల్రీ అంతా పోతుంది, మళ్ళీ నేను గేమ్లో ముందుకు వెళ్ళడానికి నిఖిల్ నాకు ఫ్రెండ్ అయితే సరిపోదు కదా, నిఖిల్తో ఫైట్ చేస్తుంటేనే నేను ఒక హీరో అవ్వగలను, స్టార్ అవ్వగలను అన్నట్టుగా ఆమెకు నిఖిల్తో ఎంతసేపు రైవలరీయే కావాలి బిగ్ బాస్లో ముందుకు వెళ్ళాలంటే. ఆ ఒక్క ఎజెండాతోనే తను వచ్చింది కాబట్టి ఇప్పుడు నిఖిల్ టీం నుంచి బయటకు వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఆమె చాలా హ్యాపీగానే ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే హౌస్లో కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇందాక ప్రోమోలో మనం చూసాం కదా, గిన్నె అస్తమాన కిచెన్ పనులు చేస్తూ కూర్చుంటే, గిన్నెలు గడుగుతూ అది ఇది కూర్చుంటే ఇంకా హౌస్లో మిగతా వాటి మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, గిన్నెలు గడుగుతూనే కూర్చోలేను కదా, టాస్కులు పెడితే ఎట్లా ఓపిక ఉంటుంది అది ఇది అన్నట్టుగా కిరాక్ సీత మాట్లాడుతుంది. నిజానికి ఇది నిజం, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ తర్వాత డిన్నర్ ఇన్నిసేపు ఒక టిఫిన్ తినేసరికే వాళ్ళకు ఆల్రెడీ లేట్ అవుతూ ఉంటుంది. లేట్ అవుతుంటే ఇమీడియట్గా లంచ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలా నాన్ స్టాప్ కంప్లీట్గా కిచెన్కి అంకితం అయిపోయిన వాళ్ళు కిచెన్కి అంకితం అయిపోవాల్సిందే, ఆ జీవితం మొత్తం అక్కడే అంతమైపోద్దేమో అనే రేంజ్లో అంకితం అయిపోతారు. సో కిరాక్ సీతకి ఆ కోపం రావడంలో పెద్దగా తప్పైతే నాకేం కనబడలేదు. అండ్ అక్కడ మనోడికి ఎవరికి అభయ్ నవీన్కి అదే రేంజ్లో ఫైట్ అయితే ఇస్తున్నాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి కాబట్టి ఆమె ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆల్రెడీ కన్నీళ్ళు అయితే పెట్టేసుకుంది. ఇది ఎలా ఎండ్ అవుద్ది, పుల్లు ఏమైనా ఓదార్చాడా, ఎట్లా అయిందని చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్లో మెజారిటీ గొడవలు అనేవి కిచెన్ సంబంధించి ఫుడ్ రిలేటెడ్ సంబంధించి అవుతాయి. ఈ సీజన్ గొడవలు ఓపెన్ అయింది ఆ ఫుడ్ రిలేటెడ్ సంబంధించి. మొన్నటి వరకు బేబక్క కుక్కర్ ఇష్యూ, ఇప్పుడేమో ఇది, రేపొద్దున ఇంకోటి అవుతానే ఉంటాయి. ఇవి ఎండ్లెస్గా ఉంటాయి అన్నమాట కిచెన్ గొడవలు అనేవి. అండ్ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ఈ 3 టీమ్స్కి, నిఖిల్ కానీ, యష్మి కానీ, నైనిక టీం కానీ, వీళ్ళ ముగ్గురు టీమ్స్కి ఇది లీక్ అనమాట. నేను ఇప్పుడు చెప్పేది జరగబోయేదే చెప్తున్నాను. సో వీళ్ళ ముగ్గురికి ఒక వాళ్ళ టీంని రిప్రజెంట్ చేయడానికి ఒక ఫ్లాగ్ లాగా ఏదన్నా డిజైన్ చేసుకోండి అన్నట్టుగా ఫ్లాగ్ ఐడియాస్ గురించి అడిగారు అనమాట. ఏదైతే బయట పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఫ్లాగ్స్ ఉంటాయో సపరేట్ గుర్తుతో, ఇక్కడ కూడా వాళ్ళ సపరేట్ గుర్తుతో ఏదైనా ఫ్లాగ్స్ డిజైన్ చేసుకోండి అంటే, ఇంకా ఒక్కొక్కరు నిఖిల్ టీం వచ్చేసరికి అదేదో సీ వేవ్స్, ఇప్పుడు ఏమంటారు వాటిని, కెరటాలు అంటారు కదా, సముద్ర కెరటాలు అంటారు కదా. సో ఆ కెరటాలని వాళ్ళు ఫ్లాగ్స్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే చూడ్డానికి అది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నా కూడా దాంతో ఆడుకోవాలనుకొని దగ్గరికి వెళ్ళి అట్లా ముందుకు వెళ్తూ ఉంటే చాలా రిస్క్, మేము కూడా అలాంటి వాళ్ళమే రిస్క్ అన్నట్టుగా చెప్పడానికి అలా ఒకటి ఫామ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్లాగ్ డిజైన్ అనేది. ఇంకోటి ఏంటంటే యష్మి టీం వాళ్ళేమో ఒక ఎద్దుని పెట్టుకున్నారు. ఎద్దుని ఫ్లాగ్లో పెట్టేసుకుని ఏంటంటే దే ఆర్ అన్స్టాపబుల్, అసలు ఓటమి అనేదే మాకు తెలీదు, ఓటమి తెలియని వీరులం మేము అన్నట్టుగా వాళ్ళు అది ఫ్లాగ్లో పెట్టేసుకున్నారు. ఇంకొకరు లాస్ట్లీ నైనిక టీం వాళ్ళేమో ఇన్ఫినిటీ సింబల్తోని పెంగ్విన్ ఒకటి పెట్టుకున్నారు. దాని అర్థం ఏంటంటే అసలు మా ఎండ్లెస్ ఏమంటారు, వీరులం మేము అన్నట్టుగా చెప్పడానికి, అంతులేని వీరులం అని చెప్పడానికి ఆ ఫ్లాగ్ అనేది డిజైన్ చేసుకున్నమాట. సో ఇవాళ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నిన్నటి ఎపిసోడ్ కొంచెం బోర్ అనిపించినా కూడా ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మంచి ఎపిసోడ్ అవుతుంది ఇవాళ. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఎలాగో ఇంకా టాస్క్ ఆబ్వియస్లీ కంటిన్యూ అవుతాయి, లేదా సాటర్డే ఎపిసోడ్లో ఇప్పుడు ఫస్ట్ 10 minutes ఫ్రైడే జరిగింది కూడా చూపిస్తారు కదా, ఆ టైప్లో ఏమైనా రేపటి వరకు కూడా ఏమైనా పోస్ట్పోన్ చేస్తారనేది చూడాలన్నమాట. మొత్తానికైతే
ఫస్ట్ వీకెండ్ ఒక్క ఎపిసోడ్ తప్పితే మిగతా అన్ని ఎపిసోడ్లు ఒక్క ఎపిసోడ్ అంటే అది కూడా నిన్నటిది ఎపిసోడ్ తప్పితే మిగతా అన్ని ఎపిసోడ్స్ చాలా ఎంగేజింగ్గానే నడిచాయని నాకు అనిపించింది. మీకే అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ లీక్స్ కానీ లైవ్ అప్డేట్స్ కానీ ప్రోమో రివ్యూస్ కానీ దేనికైనా సరే ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పెడుతూనే ఉంటాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొడుతుంటే నాకు కొంచెం ఎక్కువ బూస్టప్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనే ఉత్సాహం అయితే ఉంటుంది. దయచేసి ఆ ఉత్సాహాన్ని చంపేయకండి. బాబాయ్, ప్లీజ్ డూ లైక్. బాయ్.